మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, పేదలకు బట్టలు ఇవ్వడం ఆధ్యాత్మికంగా ఎందుకు చాలా ముఖ్యమని అంటూ ఉంటారు మన పెద్దలు. బేసిక్గా బట్టలు అనేది శుక్రగ్రహానికి సంబంధించిన ఎనర్జీ. శుక్రుడు అనేవాడు మృత్యుంజయ సంజీవని ఉంది శుక్రుడి దగ్గర. అంటే చనిపోయిన వాడిని, ప్రాణాపాయ స్థితి వచ్చిన వాడిని కూడా కాపాడగలిగే శక్తి శుక్రుడి దగ్గర ఉంది. సంజీవని అనేది శుక్రుడిది. అందుకని మనకు కూడా అంటారు చూడండి, శుక్ర కణాలు అవి ఉంటేనే ఇంకో జన్మ కదా. సో బట్టలు ఆ శుక్ర ఎనర్జీకి సంబంధించినవి కాబట్టి, వస్త్రాలు శుక్రుడికి సంబంధించినవి కాబట్టి అవి దానం చేస్తే మనకు శుక్రగ్రహానికి సంబంధించిన శక్తి మనకు వస్తుంది. శుక్రగ్రహానికి చెందిన శక్తి వచ్చిందంటే పిల్లలు పుడతారు, ప్రాణాపాయ స్థితి రాదు, తర్వాత ఐశ్వర్యం, విపరీతమైన ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతి, ఇవన్నీ శుక్రుడు. అరే నీ జీవితం సెటిల్ రా, నీకు శుక్రదశ స్టార్ట్ అవబోతుంది అంటారు, వినుంటారు మీరు, చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఉంటుంది. అరే నీకు శుక్రదశ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు మహారాజువి రాజువి. శుక్రుడికి సంబంధించినవి వస్త్రాలు. అందుకని వస్త్రాలు డొనేట్ చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి కాదు. పేదవాళ్ళకి, పరమ పేదవాళ్ళకి, చలిలో గజగజ వణుకుతున్న వాళ్ళకి బ్లాంకెట్ ఇవ్వాలి, వస్త్రములు కూడా ఇవ్వాలి, మంచి వస్త్రములు ఇవ్వాలి. పిచ్చి పిచ్చివి చీప్వి ఇవ్వకూడదు. చాలామంది చిరిగిపోయినవి పిచ్చి వస్త్రాలు ఇస్తూ ఉంటారు. మంచి వస్త్రాలు కొనేసి కొత్తవి ఇవ్వాలి. ఇప్పుడు లో బడ్జెట్ అయినా పర్లేదు, మంచివి ఇవ్వాలి, చిరిగినవి పిచ్చివి ఇవ్వకూడదు. మళ్ళీ నువ్వు వాడికి చిరిగిపోయింది ఇచ్చావు అనుకో, మళ్ళీ అడిగి చలేస్తుంది కదా. మంచి వస్త్రాలు కొంచెం మినిమం బడ్జెట్లో ఇస్తే బాగుంటుంది.